ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో మేయర్ నూజహాన్ పెదబాబు అధ్యక్షతన కౌన్సిల్ సర్వసభ్య సాధారణ సమావేశం జరిగింది. నగరాభివృద్ధి కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇటువంటి చక్కటి సాంప్రదాయ పద్ధతిలో కౌన్సిల్ సమావేశం జరగడం సంతోషదాయకమని, అభివృద్ధికి సూచికని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు అన్నారు. 18 అంశాలతో రూపొందించిన ఎజెండా మున్సిపల్ కార్మికుల జీవితాలకు భద్రత కల్పించే అంశాలు ఉన్నాయని చెప్పారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ 27వ డివిజన్ కొంత ప్రాంతం దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కలిసి ఉండడం కారణంగా సచివాలయ సేవలు వారికి ఇబ్బందిగా మారడంతో వారిని కార్పొరేషన్ నుంచి తొలగించి ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసుకొనుటకు కౌన్సిల్ ఆమోదం తెలిపిందని అన్నారు. నగరపాలక సంస్థలో 7 పంచాయతీలు కలవకముందే ఏర్పడ్డ కరెంటు బిల్లు బకాయిలు, అపరాధ రుసుము కలిపి 34 కోట్ల రూపాయలకు చేరిందని, బిల్లుల బకాయిలు చెల్లించడానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరటానికి సమావేశం తీర్మానించిందని మేయర్ తెలిపారు. కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, నగరపాలక సంస్థ పాలకవర్గం, కమిషనర్ భానుప్రతాప్ అందరూ కలిసికట్టుగా చేసిన కృషి ఫలితంగా కార్పొరేషన్కు వచ్చిన 453 కోట్ల రూపాయల నిధులతో నగరాన్ని సుందరీకరిస్తూ ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్స్, ఇతర గ్రాంట్లు 49 కోట్ల రూపాయలతో శాసనసభ్యుల ఆదేశాలతో రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్ట్లు, ఫౌంటైన్లు నిర్మించడం జరిగిందన్నారు. అమృత్ 2.1 నిధులు 291 కోట్ల రూపాయలతో నగరపాలక సంస్థలో కలిసిన 7 పంచాయతీలను కలుపుకుని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ట్రీట్మెంట్ ప్లాంట్, త్రాగునీటి కోసం 66 కిలోమీటర్ల పైప్ లైన్, 5 రిజర్వాయర్లు, 1 సమ్మర్ స్టోరేజీ ట్యాంక్, 20 MLD ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మిస్తున్నామని తెలిపారు. 5,50,00,000 రూపాయలతో దెందులూరు వద్ద ఉన్న గోదావరి జలాల సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ లీకేజీ పూర్తి స్థాయిలో శాశ్వత పరిష్కార పనులు ప్రారంభించామన్నారు. డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, కోఆప్షన్ సభ్యులు చోడ వెంకటరత్నం మాట్లాడుతూ, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఉన్న అనుబంధంతో నగరాభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకువస్తున్నారని తెలిపారు. నిరంతరం ప్రజాసేవకై అంకితమవుతూ అన్ని వర్గాల ప్రజల అవసరాలు తీరుస్తున్నారని అన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులతో పాటు మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, అదనపు కమిషనర్ డి శ్రీనివాస్, మున్సిపల్ ఇంజనీర్ ఈ సురేంద్రబాబు, మేనేజర్ మూర్తి, పలువురు డిఈలు, ఏఈలు, అన్ని సెక్షన్ అధికారులు పాల్గొన్నారు. కొత్తగా కౌన్సిల్ సభ్యులుగా మరి నిబంధనలకు అనుగుణంగా సభ్యుడిని నియమించుకునేందుకు కూడా ఒక అంశాన్ని పెట్టుకోవడం జరిగింది. మరి అదేవిధంగా అర్బన్ హెల్త్ సెంటర్లకు సంబంధించి 3 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధికి సంబంధించి కూడా ఈ యొక్క అంశంలో ఉన్నాయి. మరి అదేవిధంగా మరి ఏలూరు నగరపాలక సంస్థలో 7 పంచాయతీలు మరి కలవక ముందు ఉన్నటువంటి ఎలక్ట్రికల్ బిల్లు దాదాపుగా 34 కోట్ల రూపాయలు మరి అవి చెల్లించవలసిన బాకీ అన్నీ కూడా మరి ప్రభుత్వానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వానికి కోరటం జరుగుతుంది. మరి ఇటువంటి అన్నీ కూడా దీనిలో క్షుణ్ణంగా అందరూ కూడా పరిశీలించి సభ్యులందరూ కూడా ఆమోదయోగ్యత తెలియజేయాలని చెప్పేసి అజెండాను ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పటికే నివాస ప్రాంతం అయిపోయింది కాబట్టి నీటిపారుదల అవసరం లేదు కాబట్టి ఆ లేఅవుట్ వేసినటువంటి ఓనర్స్ కలెక్టర్ గారికి ఒక అర్జీ పెట్టారు. ఆ ఇరిగేషన్ సైట్ ఏదైతే ఉందో ఆ స్థలానికి డబ్బు లెక్క కట్టినా కానీ డబ్బు కడతాం, లేదంటే స్థలం కావాలన్నా కానీ అదే లేఅవుట్లో వేరే ప్రాంతంలో స్థలం అలాట్ చేస్తామని చెప్పి ఒక అర్జీ పెట్టుకోవడంతో ఏలూరు తహసీల్దార్ గారు అది మన కార్పొరేషన్ లిమిట్లో ఉంది కాబట్టి మన కార్పొరేషన్ యొక్క ఎన్ఓసి కోడ్తో ఒక లెటర్ పంపించున్నారు. ఆ ఎన్ఓసి మనం కనుక పంపించినట్లయితే జిల్లా కలెక్టర్ గారు వాళ్ళ రూల్స్కి అనుగుణంగా దాన్ని మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం. గత సంవత్సరం వేసవికాలంలో మన పొంగు చెరువుకి గండిపడింది. గండిపడటం అంటే లీకేజ్ అయింది. దాన్ని 1,94 లక్షల రూపాయలు పెట్టి టెండర్ పిలిచి మరి ఈ వానాకాలం వెళ్ళిపోయిన తర్వాత ఇది స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆలోచన చేసి మరి ఆ పనికి నిన్నే శంకుస్థాపన చేయడం జరిగింది. కమిషనర్ గారు, నేను అట్లాగే శాసనసభ్యుల వారు కూడా మేయర్ గారు నిన్న రావాలి, నిన్న సీఎం గారు రావడం వల్ల రేపు ఎల్లుండో రావడం జరుగుతుంది. మరి గవర్నమెంట్లో కూడా ఆ ట్యాంకుకి సంబంధించినటువంటి 4-5 రకాలైనటువంటి వర్కులు ఉన్నాయి. అవన్నీ కూడా 5-4 కోట్ల రూపాయలు జస్టిఫై చేయడం జరిగింది. అవన్నీ కూడా గవర్నమెంట్లోకి ఎమ్మెల్యే గారు తీసుకెళ్లారు. ఆ శాంక్షన్ కూడా వస్తుంది త్వరలోనే. వచ్చిన తర్వాత దెందులూరుకి సంబంధించినటువంటి ట్యాంకు
మరి పూర్తిగా దానికి ఉన్నటువంటి రిపేర్లు కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి అన్ని చక్కగా చేసి ఇంకో 15-20 సంవత్సరాల దాకా ఎటువంటి ఇబ్బంది లేకుండా తయారు చేసి అది ఏలూరు నగర ప్రజలకి అందుబాటులో తీసుకొస్తాం. అట్లాగే నిన్న పిలిచినటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 2 మనకు పాయింట్లో ఉన్నటువంటి 110 ఎకరాల్లో ఆ ట్యాంకుని తయారు చేసి 30 MLD డ్రింకింగ్ ప్యూరిఫై వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసి అది మొత్తం కూడా 1 టౌన్కి తీసుకురావాలి. ఇప్పుడు 1 టౌన్లో ఉన్నటువంటి కుంభదీవుల నుంచి 2 టౌన్కి తీసుకురావాలని చెప్పేసి మరి స్థానిక ఎమ్మెల్యే గారు అట్లాగే మేయర్ గారి సంకల్పం. ఇది ఖచ్చితంగా రేపు జనవరి సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత పిలిచినటువంటి టెండర్లు ఎవరైతే దక్కించుకున్నారో వాళ్ళ చేత ఈ వర్క్లు స్టార్ట్ చేసేటువంటి కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు వారు సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత చేపడతానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏలూరు నగర ప్రజలందరికీ కూడా మరి మనం జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో పంచాయతీలో ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్లో తిరుగుతున్నప్పుడు పంచాయతీలో 7 పంచాయతీలో ప్రజలందరికీ కూడా 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల్లో ఏలూరు ప్రజలు గోదావరి నీళ్లు ఎలాగైతే తీసుకుంటున్నారో అలాగే మీ 7 పంచాయతీలకి కూడా నేను గోదావరి జలాలు తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మరి ఈ రోజున ఎప్పుడో శాంక్షన్ చేసినటువంటి ఈ ప్రపోజల్స్ని మళ్ళీ గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్లి సీఎం గారితో మినిస్టర్ గారితో మాట్లాడి ఈ ప్రపోజల్స్ అన్ని మళ్ళీ శాంక్షన్ తీసుకొచ్చి శాంక్షన్ చేయించడమే కాకుండా మరి ఈ రోజున టెండర్లో పిలిచే స్టేజ్కి తీసుకొచ్చినటువంటి ఘనత మన ఏలూరు శాసనసభ్యుల వరకే వచ్చింది. మరి సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత ఈ వర్క్లన్నీ కూడా ఇంప్లిమెంటేషన్లో తీసుకొచ్చి త్వరితగతిన 5-6 నెలల్లో మరి ఏలూరు ప్రజలందరికీ కూడా విలీనమైనటువంటి 7 గ్రామ పంచాయతీలతో సహా అందరికీ కూడా గోదావరి మంచినీరు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి అట్లాగే అయిపోయింది మీకు ఇచ్చిన టైం. గౌరవ మేయర్ గారికి, గౌరవ శాసనసభ్యుల వారికి వీరికి చెప్తే దీన్ని పైన మాట్లాడి వీరు అర్జెంటుగా దాన్ని కౌన్సిల్ మీటింగ్లో పెట్టుకొని వారికి ఆ ప్రావిడెంట్ ఫండ్ వెంటనే ఇచ్చేలాగా ఏర్పాటు చేయమన్నారు. దాన్ని ఈ రోజున మనం ఆమోదించాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు. మన శాసనసభ్యుల వారు కూడా మొన్న పేపర్లో కూడా చూసాం. మనం ఇక్కడ గుడికి అది ఎప్పుడో సిద్ధం అయిపోయిన గుడి దాదాపు 4 కోట్ల దాకా ఖర్చు అవుతుందంటే వెళ్ళి సీఎం గారిని అడగానే 2 కోట్లు శాంక్షన్ చేశారు. ఇట్లాంటి డైనమిక్ అంశాలన్నీ కూడా మన సీఎం గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి చాలా చేస్తున్నారు. మన ఏలూరు ప్రజలకి వాళ్ళు ఎమ్మెల్యేగా ఉండడం మన అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అది గతంలో నుంచి కూడా నేను 2000 కౌన్సిల్లో చేశాను, 2014లో చేశాను. అలా చూసుకుంటే ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు ఆ పార్టీకి సంబంధించి ఏవైతే సేవలు చేశారో ఆయన వృత్తిలో కొనసాగుతున్నారు కాబట్టి ఆయన ఆమోదించి ప్రతిపాదితం చేయడం జరుగుతుంది. అందువల్ల ఈ రోజున 3వ పేరు కల్లా సురేష్ బాబు గారిని ప్రతిపాదిస్తాం. మరి అన్ని కార్యక్రమాలు కూడా ఏకపక్షంగా కాకుండా అన్ని ఆలోచించే శాసనసభ్యుల వారు, మేయర్ గారు ఈ కౌన్సిల్ ఏజెండా పెట్టేటప్పుడు కమిషనర్ గారిని ఆ సెక్షన్ పరిశీలించి ఇది పెడితే ఎలా ఉంటుంది ఏంటని ఆలోచించి చేశారు. మరి ఇంత చక్కెర వాతావరణంలో ఈ కౌన్సిల్ సమావేశం జరిపినందుకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశం ఇంతతో ముగిసిందని తెలియజేస్తున్నాను.